లష్కర్ వీధులు అమ్మవారి నామస్మరణతో మారుమోగుతున్నాయి. అమ్మ బయలునాదు అంటూ ఆ పండగ వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది కదా. అవును, అంగరంగ వైభవంగా సాగుతున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ముగింపు ఘట్టానికి చేరుకున్నాయి. ఇప్పుడు మరి కాసేపట్లో అత్యంత కీలకమైన రంగం ఘట్టం ప్రారంభం కాబోతోంది. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత వినిపించే భవిష్యవాణి కోసం జనం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. వర్షాలు, పంటలు, ప్రజల క్షేమంపై అమ్మవారు ఏం చెప్పబోతున్నారు? ఆ తల్లి వినిపించే ఆ మాటలేంటి? కన్నుల పండుగగా జరిగే అంబారీ ఊరేగింపు విశేషాలేంటి? లష్కర్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడానికి బిగ్ టీవీ సిద్ధంగా ఉంది. ఎవరైతే సికింద్రాబాద్ కు వెళ్ళలేక లేకపోతే బోనాలు చూడలేక ఇక్కడ వేరే వేరే ప్రదేశాలు ఉంటారు. ఇన్ఫాక్ట్ కేవలం తెలంగాణ ప్రజలు కాదు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అండ్ ఇందాక మీరు చెప్పినట్టు ఫారెన్ లో ఉన్న తెలుగువారు వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా బిగ్ టీవీ చూస్తే చాలు, బిగ్ టీవీలో దీనికి సంబంధించిన అన్ని అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. 9 o'clock కి రంగం స్టార్ట్ అవ్వబోతుంది. కరెక్ట్. పచ్చికొండపై అమ్మవారు ఆ భవిష్యవాణి చెబుతూ ఉంటే ఆ వినే వాళ్ళంతా కూడా ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఉంటారు. అమ్మవారు ఏం చెప్పబోతున్నారు, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. ఇప్పటికే ఎల్నినో ప్రభావం ఉంది కదా. ఎల్నినో ప్రభావంతో రాబోయే 2-3 ఏళ్లలో కూడా వర్షాలు పడవు అని చెప్తున్నారు. సో అమ్మవారు దాని గురించి కూడా ఏం చెప్తారు అనే ఒక ఆసక్తి, ఉత్కంఠ కనిపిస్తోంది. అవును, వర్షాలకు సంబంధించి ఇక ప్రజల యోగక్షేమాలకు సంబంధించి కూడా ఈరోజు అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అనేది వినడానికి యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ రంగం ఘట్టాన్ని మీ అందరికి చూపించడానికి, వినిపించడానికి బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. 9 గంటల నుంచి మీరు అమ్మవారి భవిష్యవాణిని వినొచ్చు. 9 గంటల నుండి బిగ్ టీవీ పెట్టుకుంటే చాలు, రంగానికి సంబంధించిన కీ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందుతూనే ఉంటాయి. రంగానికి సంబంధించిన ప్రతి ఒక్క ఘట్టాన్ని మిస్ అవ్వకుండా మీ స్క్రీన్స్ లో మీ ఇంటి నుండే చూడొచ్చు. స్వర్ణలత రూపంలో అమ్మవారు వినిపించే ఆ మాటల్ని మీ ఇంట్లో బిగ్ టీవీ వాల్యూమ్ గట్టిగా పెట్టి వినటానికి సిద్ధంగా ఉండండి. ఇక సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఉత్సవాలు ముగింపు ఘట్టానికి చేరుకున్నాయి. ఎంతో ప్రసిద్ధి చెందిన అత్యంత కీలకమైన రంగం కార్యక్రమం మరి కొద్దిసేపట్లో జరగబోతోంది. ప్రతి ఏటా బోనాల మరుసటి రోజున జరిగే ఈ భవిష్యవాణి వినేందుకు 2 రాష్ట్రాల నుంచి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పచ్చికొండపై నిలబడి మాతంగి స్వర్ణలత అమ్మవారి ఆవాహనతో దేశ శ్రేయస్సు, వర్షాలు, ప్రజల ఆరోగ్యంపై ఏం చెప్పబోతున్నారు అన్నదే ఇప్పుడు భక్తుల్లో ఆసక్తి కనిపిస్తోంది. ఈ రంగం కార్యక్రమం పూర్తయిన వెంటనే ఉత్సవాల్లో మరొక ప్రధాన ఆకర్షణీయమైన అమ్మవారి అంబారీ ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. అమ్మవారు అధిరోహించిన ఏనుగుపై మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి సికింద్రాబాద్ వీధుల్లో ఊరేగిస్తారు. ఆ ఉత్సవ ఊరేగింపుని చూడటానికి జనం ఎదురు చూస్తూ ఉంటుంటారు. సో ఆ ఉత్సవ ఊరేగింపుకు సంబంధించిన విజువల్స్ కూడా మా బిగ్ టీవీ స్క్రీన్ లో కనిపిస్తూనే ఉంటాయి. సో ఎవరైతే ఇక్కడకు రాలేకపోయారో, చూడలేకపోయామంటూ ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా తమ టీవీ స్క్రీన్స్ వీటన్నిటిని కూడా చూడొచ్చు. అమ్మవారి దర్శనం పొందొచ్చు డైరెక్ట్ గా స్క్రీన్స్ నుండి. ఇక పోతురాజుల విన్యాసాలు, తొట్టెల ఊరేగింపులు, జానపద కళారూపాలతో లష్కర్ పురవీధులన్నీ కూడా ఆధ్యాత్మిక శోభతో మైమరిచిపోబోతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి, ఈ రోజు రంగం కార్యక్రమం మరొక గంటలో స్టార్ట్ అవ్వబోతోంది. రంగానికి అంతా సిద్ధమా? అక్కడ సుచిత మార్నింగ్ నుండి లైవ్ కవరేజ్ లో రెడీగా ఉన్నారు. సో సుచిత, చెప్పండి, ఏ టైం కి స్టార్ట్ అవ్వబోతోంది? మీరు ఇందాక రోహిత్ అడిగినట్టు మీరు రంగానికి సిద్ధమా? మేము రంగానికి సిద్ధమే, రంగం కూడా సిద్ధమే. ఎందుకంటే 9ంటికి రంగం మొదలవబోతుంది. భవిష్యవాణి చెప్పబోతున్నారంటే పచ్చికుండ మీద నిలబడి మాతంగి స్వర్ణలత చెప్పే భవిష్యవాణి కోసం ప్రజలు ఎంత ఆతృతతో వెయిట్ చేస్తారనేది అసలు అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే అమ్మవారు మాతంగి స్వర్ణలత రూపంలో ఉండి ఎంత బాగా అసలు ప్రతి సంవత్సరం ఏం జరగబోతుంది, రాబోయే సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఇట్లా కళ్ళకు కట్టినట్టుగా చెప్తారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు ఆల్రెడీ తాకిడి మొదలైంది. మనం చూడొచ్చు క్లియర్గా క్యూ లైన్లలో కూడా భక్తులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. ఇప్పుడే జస్ట్ ఇంతకుముందు అయితే ఇంతమంది భక్తులు కూడా లేరు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు కూడా. కానీ ఇప్పుడైతే భక్తులు తాకిడి మొదలైంది. దర్శనానికి వెళ్ళి వచ్చి మాతంగి చెప్పే భవిష్యవాణి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటున్నారు. పచ్చికుండ మీద నిలబడి చెప్పేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు నిజంగా ఈ సంవత్సరం ఇలా ఉండబోతుందా అని మనకే అసలు
అనిపిస్తుంది. దీని తర్వాత ఈ రంగం అయిపోయిన తర్వాత అమ్మవారి ఊరేగింపు అసలు ఎంత కన్నుల విందుగా ఉంటుందంటే అసలు సికింద్రాబాద్ వీధులు మొత్తం కూడా అమ్మవారిని ఊరేగిస్తుంటే అసలు ముందు డప్పు చప్పులు కానీ అన్నీ కూడా అసలు కడుపు నిండుతుంది చూస్తేనే, అంత అద్భుతంగా ఉంటుంది సర్తాజ్. మనం చూడొచ్చు ఇప్పుడే భక్తుల తాకిడి కూడా మొదలైంది క్లియర్ గా. నిన్న విఐపీల తాకిడి ఎక్కువగా ఉంది, ఈ రోజు కూడా విఐపీల తాకిడి ఏమైనా కనిపిస్తుందా? ఎవరైనా విఐపీలు వస్తున్నారా? లేదు రోహిత్, ఇప్పటికైతే విఐపీల తాకిడి ఇప్పటివరకు అయితే ఏమీ లేదు. నిన్న కూడా అంతే, నిన్న మార్నింగ్ అవర్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఏ విఐపీ రాలేదు. కొంచెం జనాల తాకిడి పెరిగిన తర్వాత విఐపీలు వచ్చారు. అలాగే ఈ రోజు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా మాతంగి భవిష్యవాణిని చూడడానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైతే ఏ విఐపీ తాకిడి లేదు. కానీ మరి కాసేపట్లో మాత్రం అవకాశం కూడా ఉంది. ప్రజలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఎవరైనా అడుగుదాం, ఎవరితోనైనా మాట్లాడదాం ఒకసారి, వాళ్ళు ఎందుకు వచ్చారు, రంగం భవిష్యవాణి వినడానికి వచ్చారని. అమ్మ మీరు భవిష్యవాణి రంగం వినటానికి వచ్చారు? ఇప్పుడు రంగం చెప్తారు కదా భవిష్యవాణి, అది వినటానికి వచ్చారా? విన్నాము. ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా? అంటే టీవీలో విన్నాము, ఇక్కడికి రానికంటే అంతా ఉండదు కదా, టీవీలో విన్నాము. ఫస్ట్ టైం లైవ్ లో చూడడం. రైట్ సుజిత, మరి కొద్దిసేపట్లో మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. ఎస్, రంగం వినటానికి చాలా మంది ఆలయం దగ్గరకు చేరుకుంటున్నారు. భవిష్యవాణి వినటానికి రంగానికి అంతా సిద్ధం చేసి పెట్టారు. సో ఎవరైతే నేరుగా ఆలయాల దగ్గరకు రావడానికి అవకాశం ఉండదు, 9 గంటల నుంచి బిగ్ టీవీ వారిని కొంచెం పెంచి మీ ఇంట్లోనే చూస్తూ ఉండండి. ఆ భవిష్యవాణి అమ్మవారు ఏం చెప్తారో చూద్దాం. ఎగ్జాక్ట్లీ, ఏ ఒక్క ఫ్రేమ్ మిస్ అవ్వకుండా మేము మీకు చూపిస్తాం కాబట్టి డైరెక్ట్ గా అమ్మవారి దర్శనం, అలానే భవిష్యవాణి మీ ఇంటి నుండే స్క్రీన్స్ నుండి వినొచ్చు.